హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లండన్ బ్రతుకులు. సో నాకు డిఎంఎల్లో చాలా స్టోరీలు తెలుస్తూ ఉంటాయి. అందులో నుంచి ఒక స్టోరీ అయితే ఒక పర్సన్ నాకు కాల్ చేశాడు. అది ఏంటి అంటే, సో నిజంగా ఆ అబ్బాయి స్టోరీ విన్న తర్వాత నాకు ఇది ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఒక పర్సను లైక్ తెలంగాణ పర్సను తను నాకు కాల్ చేసి, "అట్లా అన్న యూకే వద్దాం అనుకుంటున్నానన్న" అన్నాడు. సరే బ్రదరు, ఎందుకు ఏంది, ఏమన్నా అక్కడ ఏమన్నా హోటల్ మేనేజ్మెంట్ జాబ్స్ ఏమన్నా ఉన్నాయా అని అడిగాడు. లేదు బ్రదరు, మనకు అవేం తెలీదు, ఏదైనా వర్క్ వీసా కొనుక్కొని యూకే రావాలి అంతేను, లేదంటే స్టూడెంట్గా రావాలి అని చెప్పాను. అదే అన్న నేను యూకే వద్దాం అనుకుంటున్నా అని అన్నాడు. సరే ఎందుకు, రీజన్ ఏంది అంటే, ఏదో నిదానంగా నానస్తా ఉన్నాడు. బ్రదరు క్లియర్గా చెప్పు ఏంది నీ సిచ్యువేషన్ అంటే, లేదన్నా ఇట్లా మా లవరు యూకే వచ్చి 2 ఇయర్స్ అయిందన్న, సో తన కోసం నేను వద్దాం అనుకుంటున్నా అన్న, అది ఇది అని చెప్పాడు. సరే తమ్ముడు, మరి 2 ఇయర్స్ అవుతుంది, ఎట్లా ఉంది బాండింగ్ అది ఇది అని అడిగాను. ఫస్ట్లో ఉన్న బాండింగ్ అయితే ఇప్పుడు లేదన్నా, సో అందుకోసమే నేను వద్దాం అనుకుంటున్నానన్న యూకే అది ఇది అన్నాడు. సరే బ్రదరు, ఇక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో నీకు అర్థమై ఉండిద్ది అనుకుంటాను. సో నువ్వు ఆ అమ్మాయి కోసం యూకే వచ్చి అంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదు, సో అది వేస్ట్, రావద్దు అది ఇది అని చెప్పి తర్వాత మాట్లాడాము. తర్వాత ఆ అబ్బాయి నిదానంగా ఇంకా ఆ అమ్మాయి కూడా ఇన్స్టాలో నుంచి వాట్సాప్ నుంచి ఇట్లా బ్లాక్ చేయడం అయితే జరిగిందని చెప్పేసి మనోడు అన్నాడు. నిదానంగా మాటలు అయితే తగ్గినాయి అన్నాడు. సో ఇంకా మీకు అర్థమయ్యే ఉండిద్ది తన సిచ్యువేషను. తను అడిగాను, బ్రదర్ ఏదైనా పాసిబుల్ ఉంటే మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేసుకో బ్రదర్, ఇవన్నీ హోప్స్ పెట్టుకోవద్దు అది ఇది అంటే, కాదన్నా మాది 10 or 12 ఇయర్స్ లవ్ అన్నా, అట్లా అన్నా అది ఇది చాలా బాధ ఉండిద్ది అన్న అది ఇది అన్నాడు. సో నిజంగా ఎవరైనా బాధ ఉండిద్ది, కాదంటం లేదు. కానీ నిజంగా ట్రూగా లవ్ చేసే వాళ్ళని ఎవరు కూడా ఇలా మోసం చేయొద్దండి, ఎందుకంటే చాలా హర్ట్ అవుతారు. ఆ పెయిన్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉండిద్ది. సో అర్థం చేసుకోండి. లాంగ్ డిస్టెన్స్ని మెయింటైన్ చేయగలగాలి, కానీ అట్లా అబ్బాయిల్ని మోసం చేయొద్దు దయచేసి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. థ్యాంక్ యూ.